Yes, good evening everyone. So welcome back to our class. So right now in this session we are going to discuss about the concept of inertia. Okay, so this topic is very important. So already in the previous video class sessions we have discussed about the concept of momentum and the meaning of the momentum and its SI units and its formula and the symbol which is used to denote the momentum, and after that one, we have discussed a few numerical problems that are related to the concept of momentum. So right now in this session, we will be discussing about the concept of inertia. So this concept of inertia is very important and it is very much interrelated to the Newton's law of motion. So ఇప్పుడు తెలుసుకోబోయే కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఇనర్షియా. ఓకే, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఇనర్షియా. INERTIA, ఇనర్షియా. ఓకే, సో అసలు ఇనర్షియా అంటే ఏంటి, అది దేని మీద డిపెండ్ అవుతుంది, సో దానికి మాస్ కి సంబంధం ఏంటి, అసలు ఇది న్యూటన్స్ లాలో ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో లైక్ దీస్ కాన్సెప్ట్స్ విచ్ విల్ బి డిస్కసింగ్ రైట్ నౌ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇనర్షియా. అసలు ఇనర్షియా అంటే ఏంటి, సో ఇప్పటి వరకు మనం అందరం వింటూనే ఉన్నాం. సో న్యూటన్స్ చెప్పినట్టుగా న్యూటన్స్ కి 3 లాస్ చెప్పాడు అతను. అందులో న్యూటన్స్ 3 లాస్ లో న్యూటన్స్ ఫస్ట్ లా వచ్చి ఈ ఇనర్షియా అనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. కాబట్టి న్యూటన్స్ యొక్క ఫస్ట్ లాని మనం లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారనమాట. ఏమంటారండి దాన్ని? లా ఆఫ్ ఇనర్షియా అని న్యూటన్స్ యొక్క ఫస్ట్ లా అని అంటారు అనమాట. అసలు ఆ ఇనర్షియా అంటే ఏంటి అనేది ఏంటంటే, డైరెక్ట్ గా మనం ఒక డెఫినేషన్ రూపంలో కాకుండా ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పుకుంటే మనకి ఇనర్షియా అనే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది అనమాట. సో లెట్ us go with an example so which can be make easier for understanding the concept of the inertia. So first of all, అసలు inertia అనే టాపిక్ మనం ఎలా తెలుసుకుంటామంటే, విల్ గో విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో జనరల్గా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, జాగ్రత్తగా అంటే ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ యొక్క చేంజ్ అన్నమాట. ఆబ్జెక్ట్ యొక్క చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ అంటే ఏంటంటే, జనరల్గా ఆబ్జెక్ట్ దాని యొక్క పొజిషన్ మార్చుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే, అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటుందండి. ఏమంటుంది మనం? స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే అది మోషన్లో లేకుండా, ఏ చలనంలో కూడా లేకుండా ఒక నిశ్చల అంటే ఒక రెస్ట్ పొజిషన్లో కనుక అది ఉంటే దాన్ని మనం స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటాం. అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్న దాన్ని మోషన్లోకి తీసుకొచ్చిన, లేదా ఆల్రెడీ మోషన్లో ఉన్న దాన్ని రెస్ట్లోకి తీసుకెళ్ళడం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా మనకి చేంజెస్ అంటాం. ఏంటండి? ఈ రెండు కూడా మనకి చేంజెస్ అనమాట. ఏంటి ఆ రెండు చేంజెస్ అంటే, ఆబ్జెక్ట్ అన్నది స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఉంటే దాన్ని మనం స్టేట్ ఆఫ్ మోషన్లోకి తీసుకురావచ్చు, లేదా స్టేట్ ఆఫ్ మోషన్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి మనం స్టేట్ ఆఫ్ రెస్ట్లోకి తీసుకురావచ్చు. అయితే ఎప్పుడైతే ఇలాగ చేంజ్ జరుగుతుందో, అంటే రెస్ట్ నుంచి మోషన్ కానీ, మోషన్ నుంచి రెస్ట్ కానీ, అలా ఎప్పుడైతే చేంజ్ వస్తుందో ఆ చేంజ్ యొక్క ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద పడుతుందన్నమాట. సో డెఫినెట్గా ఎప్పుడైతే రెస్ట్ పొజిషన్ నుంచి మోషన్ పొజిషన్కి, మోషన్ పొజిషన్ నుంచి రెస్ట్ పొజిషన్కి ఒక ఆబ్జెక్ట్ దాని యొక్క స్టేట్ను మార్చుకుంటూ వస్తుందో ఆ యొక్క ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద పడిందో, ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఆ చేంజ్ ఏదైతే వచ్చిందో, అంటే ఆ చేంజ్ అంటే ఏంటి? ఎయిదర్ ఇట్ కెన్ బి ఫ్రమ్ స్టేట్ ఆఫ్ రెస్ట్ టు స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ టు స్టేట్ ఆఫ్ రెస్ట్. అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావచ్చు ఆ చేంజ్. అలా వస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఆ చేంజ్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. రెసిస్ట్ అంటే ఏంటి? అడ్డుకోవడం, అపోజ్ చేయడం. సో దీన్నే మనం ఎలక్ట్రికల్ టర్మినల్లో రెసిస్టెన్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది, అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ లో ఉంది. ఈ స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి సడన్ గా అది స్టేట్ ఆఫ్ మోషన్ లోకి వచ్చింది అనుకోండి, అంటే చేంజ్ అవుతుంది దాని యొక్క పొజిషన్. ఆ పొజిషన్ లో ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఇమీడియట్ గా స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి వస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఆ చేంజ్ ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. రెసిస్ట్ అంటే ఏంటి? అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే ఆల్రెడీ స్టేట్ ఆఫ్ మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని స్టేట్ ఆఫ్ రెస్ట్లోకి తీసుకురావడానికి కూడా ఎప్పుడైతే ఇలా చేంజ్ వస్తుందో ఇమీడియట్లీ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? దాన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఇలా రెసిస్ట్ చేయడానికి ట్రై చేసే యొక్క టెండెన్సీనే మనం ఇనర్షియా అంటాం. ఓకే, ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ టు యూ. సో ఇనర్షియా అంటే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదండి. అంటే ఒక ఆబ్జెక్ట్ అన్నది స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కానీ, స్టేట్ ఆఫ్ మోషన్ నుంచి స్టేట్ ఆఫ్ రెస్ట్ కానీ ఎప్పుడైతే ఇలా చేంజ్ అవుతూ వస్తుందో, ఈ చేంజ్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఆ చేంజ్ ఏదైతే వచ్చిందో ఆ చేంజ్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అలా ఆబ్జెక్ట్ ఆ రెసిస్ట్ చేయడానికి ట్రై చేసే యొక్క టెండెన్సీనే మనం ఇనర్షియా అంటాం. ఓకే, ఐ థింక్ దిస్ వెరీ క్లియర్. నౌ దీనికి మనం డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే, హౌ కెన్ వి డిఫైన్ ద వర్డ్ ఇనర్షియా? అసలు ఇనర్షియాని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే,
ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఇప్పుడైతే చెప్పుకున్నాం టెండెన్సీ అంటే దానికి ఉన్నటువంటి ఎబిలిటీ అనమాట. ఏ విషయంలో? రెసిస్ట్ చేసే ఎబిలిటీ అనమాట. దాన్నే మనం టెండెన్సీ అంటాం. అంటే ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్. అర్థమైంది లేదా? అంటే ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ దానికి ఉన్నటువంటి టెండెన్సీతో అది ఏం చేస్తుంది? రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దేన్ని? స్టేట్ ఆఫ్ రెస్ట్ని కానీ స్టేట్ ఆఫ్ మోషన్ని కానీ అది రెసిస్ట్ చేయడానికి ట్రై చేసే టెండెన్సీని మనం ఇనర్షియా అంటాం. నౌ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫైన్ ఇనర్షియా అని అడుగుతుంటాడు ఎగ్జామ్లో. సో ఇనర్షియా అంటే ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం, దట్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేయలేము. టెండెన్సీ అంటే దానికి ఉన్నటువంటి ఎబిలిటీ. దట్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ to resist the change to resist the change in its state of rest or స్టేట్ ఆఫ్ మోషన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రెస్ట్ అవ్వచ్చు, మోషన్లో అవ్వచ్చు. ఆ రెంట్లో ఏ ఒక్క మార్పు వచ్చినా దాన్ని రెసిస్ట్ చేసే ఎబిలిటీనే మనం టెండెన్సీ అంటాం. ఈస్ వెరీ వెరీ క్లియర్ టు యూ. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ద చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ సెడ్ టు బి ఇనర్షియా. అయితే ఇప్పుడు ఇది ఎలా రెసిస్ట్ చేస్తుంది? కొన్ని ఆబ్జెక్ట్స్ హెవియర్ మాస్ ఉండొచ్చు, కొన్ని ఆబ్జెక్ట్స్కి లైటర్ మాస్ ఉండొచ్చు, కొన్ని ఆబ్జెక్ట్స్కి మీడియం మాస్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ మాస్ యొక్క ఎఫెక్ట్ ఇనర్షియా మీద ఉంటుందా అంటే 100% వీ హ్యావ్ టు అగ్రీ అండ్ వీ హ్యావ్ టు సే దట్ మాస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ 100% ఎఫెక్ట్ ఆన్ ఇనర్షియా. అంటే మాస్కి తగ్గట్టుగానే ఇనర్షియా ఉంటుంది. అంటే మాస్ అనేది బాగా తక్కువ ఉంటే ఇనర్షియా కూడా ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. మాస్ అనేది మీడియంగా ఉంటే ఇనర్షియా యొక్క ఎఫెక్ట్ కూడా మీడియంగా ఉంటుంది. మాస్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, దాని తగ్గ ఇనర్షియా ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే వీ కెన్ సే దట్ inertia is directly related to the mass of an object, or we can say that inertia is directly proportional to the mass of an object. అంటే ఇప్పుడు మాస్ పెరుగుతూ ఉంటే ఇనర్షియా పెరగాలి, మాస్ తగ్గుతూ ఉంటే ఇనర్షియా కూడా తగ్గాలి. దెన్ వీ కెన్ సే దట్ దీస్ టూ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్, ఆర్ inertia is directly proportional to mass of an object. It means that if one quantity increases, the other quantity also increases. If one quantity decreases, the other quantity also decreases. So final గా మాస్ బట్టి ఇనర్షియాని మనం మెజర్ చేయొచ్చు. నౌ వీ కెన్ సే దట్ డాష్ ఈజ్ బై ద ప్రాపర్టీ బై విచ్ ఇనర్షియా కెన్ బి మెజర్డ్. అంటే బై యూజింగ్ ద మాస్ బట్టే ఇనర్షియాని మనం చెప్పగలం. అంటే హెవియర్ ఆబ్జెక్ట్స్కి ఏమో హెవియర్ ఇనర్షియా ఉంటుంది, మీడియం ఆబ్జెక్ట్స్కి ఏమో మీడియం ఇనర్షియా ఎఫెక్ట్ ఉంటుంది, లోవర్ ఆబ్జెక్ట్స్కి అంటే లైటర్ ఆబ్జెక్ట్స్కి ఏమో లైటర్ ఇనర్షియా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మాస్ ఈజ్ ద ప్రాపర్టీ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద ఇనర్షియా, లేదా ఇనర్షియా కెన్ బి మెజర్డ్ బై డాష్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ అని అడుగుతాడు. మాస్ బట్టి ఇనర్షియా ఉంటుంది. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, మాస్ ని బట్టి ఇనర్షియా ఉంటుంది. అంటే ఇనర్షియా కెన్ బి మెజర్డ్ బై ద ప్రాపర్టీ ఆఫ్ డాష్ అంటే మాస్. హెవియర్ ఆబ్జెక్ట్స్కి అయితే హెవియర్ ఇనర్షియా, లైటర్ ఆబ్జెక్ట్స్కి అయితే లైటర్ ఇనర్షియా. కాబట్టి వీ కెన్ సే దట్ ఇనర్షియా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడికి మనకి తెలియాల్సింది ఏంటంటే ఇనర్షియా అంటే మీనింగ్ ఏంటి, అలాగే దాన్ని దేని మీద డిపెండ్ అవుతుందంటే 100% వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇనర్షియా ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. హెవియర్ మాస్ ఉన్నదానికి హెవియర్ ఇనర్షియా, లైటర్ మాస్ ఉన్నదానికి లైటర్ ఇనర్షియా. అండ్ ఇనర్షియా అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటిది, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ద చేంజ్. అంటే ఆ చేంజ్ రెసిస్ట్ చేసే టెండెన్సీ అనమాట. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ద చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ సెడ్ టు బి ఇనర్షియా. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇనర్షియాలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏంటి. సో మెయిన్గా మనం చెప్పాలంటే దేర్ ఆర్ బేసికల్లీ 3 types ఆఫ్ ఇనర్షియా. హౌ మెనీ టైప్స్? 3 types ఆఫ్ ఇనర్షియాస్ ఆర్ దేర్. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. దేర్ ఆర్ 3 types ఆఫ్ ఇనర్షియాస్. The first one, inertia of rest. Please note down the first point or the first type of inertia మనం inertia of rest అంటాం అన్నమాట. inertia of rest అంటాం. సెకండ్ ది ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇందాక కానీ చెప్పుకున్న స్టేట్ ఆఫ్ రెస్ట్ అవ్వచ్చు, స్టేట్ ఆఫ్ మోషన్ అవ్వచ్చు. అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్. అంటే ఆ స్టేట్ తగ్గట్టుగానే వస్తుందని చెప్పుకున్నాం, అవునా కదా? అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, అండ్ ద థర్డ్ టైప్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. అది ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో ఆ డైరెక్షన్ లో అది రెసిస్ట్ చేసే ఎబిలిటీ అనమాట. అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, inertia of direction. Inertia of rest, inertia of motion, inertia of direction are the 3 types of inertia. అయితే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నప్పుడు అది రెసిస్ట్ చేసే యొక్క టెండెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఉండడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో ఒక ప్యాసింజర్ కూడా కూర్చున్నాడు, లేదా ఒక ఆబ్జెక్ట్ మనం బస్సులో పెట్టాం, ఒక ఆబ్జెక్ట్ ప్యాక్ చేసి ఒక లగేజ్ బాక్స్ మనం బాక్స్లో పెట్టి
బస్సును మనం స్టార్ట్ చేయలేం. సో సడన్గా డ్రైవర్ అన్నవాడు బస్సు స్టార్ట్ చేసి యాక్సిలేట్ చేసి గేర్ కనుక గేర్ చేంజ్ చేసి యాక్సిలేటర్ కనుక రైస్ చేస్తే డెఫినెట్గా ఆబ్జెక్ట్ ఏమవుతుంది, అప్పటి వరకు రెస్ట్ ఉన్నది కాస్త సడన్గా జర్క్ ఇచ్చి వెనక్కి జరుగుతుంది. అంటే అప్పటి వరకు రెస్ట్లో ఉంది. సో దాన్ని మనం ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. అంటే దానికి ఉన్నటువంటి ఎబిలిటీతో అది రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా కాకుండా ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ కంటిన్యూగా మోషన్లో ఉన్నప్పుడు అది రెసిస్ట్ చేసే టెండెన్సీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ బంద్ తీసుకున్నాం, ఫ్యాన్ బ్లేడ్స్, ఫ్యాన్ అలా రొటేట్ అవుతున్నంత సేపు రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి మనం స్విచ్ ఆపేస్తే స్లోగా స్లోగా రెసిస్ట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి వచ్చి ఇప్పుడు ఆగిపోవడానికి ట్రై చేస్తుంది అనమాట. అది ఇనర్షియా ఆఫ్ మోషన్. మొదటిదేమో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనమాట. అండ్ అలాగే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే అది ఏ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉంటుంది, స్ట్రైట్ లైన్ అయితే స్ట్రైట్ లైన్, యూనిఫామ్ అయితే యూనిఫామ్, ఆ డైరెక్షన్లో రెసిస్ట్ చేసే ఒక టెండెన్సీ అనమాట. సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఇనర్షియా: ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, inertia of direction. Once again, I am going to say the definition of inertia. Inertia is nothing but the tendency of an object to resist a change in its state of rest or state of motion is said to be inertia. And you have to believe that inertia is always directly proportional to mass of an object. It means that inertia is directly proportional to mass of the object. It means that inertia is directly related. If mass decreases, inertia also decreases. If mass increases, inertia also increases. So it is the mass is the only physical quantity which is used to measure the inertia, and inertia can be measured by using which of the following parameters means mass. And there are basically three types of inertia: inertia of rest, inertia of motion, inertia of direction. And by basing upon this inertia only, Newton has proposed the first law. So న్యూటన్ యొక్క ఫస్ట్ లానే మనం లా ఆఫ్ ఇనర్షియా అంటాం. అది ఏంటో నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం చూద్దాం అనమాట. ఓకే, సో ఫస్ట్ లానే మనం ఏమంటాం, లా ఆఫ్ ఇనర్షియా. అంటే ఆ లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, అసలు న్యూటన్స్ త్రీ లాస్ ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో మనం విల్ బి డిస్కసింగ్ దట్. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.